చేనేత జౌళి శాఖ ఆఫీస్ ఎదుట ఏపీ చేనేత జేఏసీ వివిధ సమస్యలపై ధర్నా నిర్వహించింది. ఓ రిపోర్ట్. రాష్ట్రంలో చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు హెచ్చరించారు. చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన 203 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి చేనేతల సంక్షేమానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజారావుకు వినతి పత్రాన్ని అందజేశారు. సోమవారం మంగళగిరిలోని చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నాయకులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని నిరసించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికుల జీవనోపాధి రోజురోజుకు కష్టతరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సహకార సంఘాల పాలక మండళ్లకు ఎన్నికలు నిర్వహించాలని, చేనేత వస్త్రాల తయారీలో వినియోగించే చేల పనులు, జరి, పట్టు, రంగులు, రసాయనాలను సబ్సిడీ ధరలకు అందించాలని కోరారు. హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టం ప్రకారం చేనేతలకు కేటాయించిన 11 రకాల ఉత్పత్తుల రిజర్వేషన్లను కఠినంగా అమలు చేసి ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం హ్యాంక్ యార్న్ నోటిఫికేషన్ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు కేంద్ర హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించాలని, చేనేత కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేసి జీవన భద్రత కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ కో కన్వీనర్లు పిల్లలమర్రి నాగేశ్వరరావు, పిల్లలమర్రి బాలకృష్ణ, కట్టా శివదుర్గారావు, కమిటీ సభ్యులు రామనాథం పూర్ణచంద్రరావు, కాసుల రవి, డోకుపర్తి రామారావు, కౌతవరపు వెంకటేశ్వరరావు, బత్తులగిరి, చేనేత కవి రాపోలు జగన్, గుర్రం చెన్నవీరయ్య, రామనాథం పరమేశ్వరరావు, పసల థామస్, గంజి శ్రీనివాసరావు, గంజి పట్టాభి, చిట్యాల సీతారామాంజనేయులు, పంతంగి ప్రభాకర్, బిట్రా పానకాలు, గోలి కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కలెక్టర్ కార్యాలయాలతో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మన మంగళగిరిలో చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయం వద్ద ఈ ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా యొక్క ఉద్దేశం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తన ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు జరపని నేపథ్యంలో చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఫిబ్రవరి 22వ తేదీన వేలాది మందితో ప్రదర్శన సభ జరిపి ఆ విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. అయినా స్పందించిన నేపథ్యంలో ఏప్రిల్ 22వ తేదీన 48 గంటల నిరాహార దీక్ష నేతన్న విగ్రహం దగ్గర జరిపినా కానీ అప్పటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రకటించింది తప్ప ముఖ్యమంత్రి ప్రకటించిన 25,000 రూపాయలు ఇంతవరకు ప్రకటించలేదు. అదేవిధంగా చేనేత సహకార సంఘాలకు 203 కోట్ల రూపాయల బకాయి ఉన్నది. యారన్ సబ్సిడీ కానీ, పావులా వడ్డీ కానీ, రిపేర్ క్రింద కానీ ఆ 203 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయలేదు. అదేవిధంగా చేనేత సహకార సంఘాల్లో పనిచేస్తున్న చేనేత కార్మికులకు థ్రిఫ్ట్ ఫండ్ కింద 27 కోట్ల రూపాయల బకాయి ఉన్నది. ఆ బకాయి కూడా రిలీజ్ చేయలేదు. అందుకని ఈ సమస్యలు మొత్తం పరిష్కారం చేయాలని చెప్పి చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. ఫిబ్రవరి 22వ తేదీన మంగళగిరిలో చేనేత గర్జన, చేనేత మహాప్రదర్శన వేలాది మందితోటి రాష్ట్ర నలుమూలల నుండి అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. మా చేనేత సమస్యలు పరిష్కరించండి అని మంగళగిరిలో 2వ ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నటువంటి నారా లోకేష్ బాబు గారి నియోజకవర్గంలో కదం తొక్కి ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారికి వినిపించేలా మీడియా మిత్రులందరూ కూడా మీ దృష్టికి తీసుకొచ్చిన నేటికి 4 మాసాలైంది. ఈ రోజుకి ఈ రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే మీరు విదేశీ పర్యటనలో స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లలో తిరుగుతూ
మాకు ఇవ్వాల్సినట్టు బకాయిలు మిమ్మల్ని ఏం అడగట్లేదే డబ్బులు, సొంత డబ్బులు. చేనేత సహకార సంఘాలు ఒక్కొక్క సంఘానికి 2 కోట్లు 3 కోట్లు 50 లక్షలు బకాయిలుంటే వాటికి వడ్డీలు కట్టలేక అల్లాడిపోతూ ఉంటే, హలో లక్ష్మణాన్ని పనులు లేక ఆకలి చావులతో అల్లాడిపోతూ ఉంటే చేనేత కార్మికులు 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఈ ముసలమ్మ ఇప్పటికీ కూడా లడ్డీలు వెలుచుకుంటూ రోజుకి 50 రూపాయలు 40 రూపాయలు పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే. కట్టా శివదుర్గారావు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈ సహకార సంఘాల ఐక్యవేదికకి కో-కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈ రోజున చేనేత పరిశ్రమ చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రూపాయి బడ్జెట్ లేని రాష్ట్ర బడ్జెట్ ఏమైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వంలోనే. మొత్తం పోయిన ప్రభుత్వం 200 కోట్లు కేటాయించి నేతన్న నేస్తం పేరుతో ఒక్కొక్కరికి 24,000 రూపాయలు ఇస్తే మేము ఇంకొక 1000 కలిపి 25,000 ఇస్తామన్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో ఎలక్షన్ జరగంగానే 169 కోట్లు కేటాయించింది. ఆ 169 కోట్లు 5 కోట్లు థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ కేటాయించింది. ఆ తర్వాత దాన్ని 3 కోట్లుగా తగ్గించి అదే బడ్జెట్లో పెట్టి మళ్ళీ ఆ 5 కోట్ల రూపాయలనే చూపించింది. సహకార సంఘాల్లో పనిచేస్తున్న కార్మికులకు థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ కింద కేటాయించిన 5 కోట్లలో ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖర్చు పెట్టిన డబ్బులు ఏమైనా ఉన్నాయా అంటే 1,64,00,000. ఈ రకమైన చేనేత పరిశ్రమని